ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈవీఎంలపై పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆయన దాదాపుగా ఎన్నికల తర్వాత ఒక మీడియాను ఉద్దేశించి అలాగే ప్రజలను ఉద్దేశించి ఒక మాట మాట్లాడారు. ఎందుకంటే ముఖ్యంగా ఈవీఎంల మీద ఆయన 2019 ఎలక్షన్స్ తర్వాత కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. ఏంటంటే నిజంగానే దాదాపుగా 80% మంది ప్రజలు యొక్క పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వీవీప్యాట్లో వాళ్ళు ఒకవేళ అంటే ఎలాంటి కంప్లైంట్ చేయాలి గతంలో వాళ్ళు నిజంగానే ఓటేసినప్పుడు ఒక పార్టీకి ఓటైపోయి మరొక పార్టీకి ఓటేసావా, లేదంటే ఒక పార్టీకి ఓటేసినప్పుడు ఆ పార్టీ సింబల్ కాకుండా వేరే పార్టీ సింబల్ వచ్చిందా అని ఎవరైనా కంప్లైంట్ చేశారా? లేదు కదా. సో ఖచ్చితంగా ఈవీఎంలోనే కరెక్టే అన్నట్లు కూడా ఆయన కొంత మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దాదాపుగా 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కొంతమేర వైరల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆయన ఈరోజు ఉదయం 8 గంటలకు ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఆ ట్వీట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈవీఎంలు బ్యాన్ చేసి ఈవీఎంలు కాకుండా ఎలక్ట్రానిక్ మెషిన్లు కాకుండా సో ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా కొంతమేర ఓటింగ్ జరపాలి అది అని డిమాండ్ చేస్తున్నామని చెప్పేశారు. అంటే ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ జరిపించాలి. ఎందుకంటే ఈవీఎంలు అనేవి హ్యాక్ అవుతున్నాయి, ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ఎందుకంటే మనకన్నా అభివృద్ధి చెందిన దేశాల్లో, ప్రజాస్వామ్య దేశాల్లో చాలా వరకు ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలను వాళ్ళు బ్యాన్ చేసి ఏవైతే బ్యాలెట్ పేపర్లు ఉన్నాయో వాటి ద్వారానే ఓటింగ్కి వెళ్తున్నారు. కాబట్టి సో డెఫినెట్లీ ఎన్నికలు అలానే నిర్వహించాలని చెప్పేసి ఆయన ఈరోజు ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇక దీనికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడాను దాదాపుగా బుద్ధ వెంకన్న కానివ్వండి, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, చంద్రమోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఒకసారి మనం బుద్ధ వెంకన్న ట్వీట్ ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే, జగన్ రెడ్డి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా? అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. ఒక పని చేద్దాం, నువ్వు పులివెందుల్లో రాజీనామా చేయి, బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నిక పెట్టమను, అందరం కలిసి ఎలక్షన్ కమిషన్ కోరదాం. నీకు ఈసారి మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో, అసలు గెలుస్తావో లేదో చూద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధ వెంకన్న, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఒక సవాల్ విసిరారు ఎక్స్లోనే, కౌంటర్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన గతంలో నీకు 151 సీట్లు వచ్చినప్పుడు నీ గొప్పగా చెప్పుకున్నావు. ఇప్పుడు 164 సీట్లు మాకు వస్తే, కూటమి ప్రభుత్వానికి వస్తే, కూటమికి వస్తే, అటు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వస్తే 164 సీట్లు వచ్చినందుకు నువ్వు ఇప్పుడు ఈవీఎంలు హ్యాక్ అయ్యి నేను చెప్తున్నావు, లేదంటే హ్యాక్ చేశారు, ట్యాంపరింగ్ చేశారని చెప్తున్నావు. తప్పు జరిగింది కానీ నా దగ్గర ఆధారాలు లేవంటున్నావు. నీకు దమ్ముంటే, నిజంగానే నీకు దమ్ముంటే సో డెఫినెట్లీ పులివెందులలో రాజీనామా చేయి, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్కి వెళ్దాం. నీకు ఎంత ఓటింగ్ వస్తుందో, గతంలో వచ్చిన ఓటింగ్ కన్నా తగ్గుతుందో పెరుగుతుందో, లేదా అసలు నువ్వు గెలుస్తావో లేదో చూద్దామని చెప్పేసి బుద్ధ వెంకన్న సవాల్ వేసిన పరిస్థితి నెలకొంది. ఇదే తరుణంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అలాగే ట్వీట్ చేస్తున్నారు. ఆయన ఇంకా షాక్ నుంచి తేరుకోలేదా నువ్వు? ఏపీ ఎలన్ మస్క్లా జగన్ మాట్లాడుతున్నారు, గెలిస్తే తన గొప్ప, ఓడితే ఈవీఎంలు తప్ప అన్నట్లు. 2019లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడారో ఒకసారి జగన్ గుర్తు చేసుకోవాలి అంటూ పరనింద ఆత్మస్తుతి మాని ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక దీనిపైన ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది రాజకీయ వర్గాల్లోనూ. అట్ ద సేమ్ టైం ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ మధ్య జగన్ ఏదైతే గతంలో 2019లో మాట్లాడిన దానికి ఇప్పుడు 2024 ఎన్నికల ఓటమి తర్వాత మాట్లాడిన దానికి కంపేర్ చేసుకొని మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానివ్వండి, బుద్ధ వెంకన్న కానివ్వండి, వీళ్ళందరూ కూడా కొంతమేర ఆయనకి జగన్కి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఈ ఎన్నికలు ఇవన్నీ పక్కన పెడితే అటు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేదంటే ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేదంటే ఖచ్చితంగా బుద్ధ వెంకన్న చేసిన మాటలు కానివ్వండి, వీటన్నింటినీ పక్కన పెడితే ఎలాన్ మస్క్ చెప్తున్న మాట ఏంటంటే, సో ఎలక్ట్రానిక్ మెషిన్ అనేది హ్యూమన్స్ ద్వారా కానీ, అంటే మనుషుల ద్వారా కానీ, లేదంటే టెక్నాలజీస్ ద్వారా కానీ హ్యాక్ అవుతున్నాయి. సో డెఫినెట్లీ దాన్ని బ్యాన్ చేయాలి. అందుకనే అంటే పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో, కొంతమేర డెవలప్ అయిన దేశాలు ఏవైతున్నాయో వాటన్నింటిలో కూడాను పోస్టల్ బ్యాలెట్ పేపర్ మాత్రమే జరుగుతుంది. సో డెఫినెట్లీ ఆయన చెప్తున్న మాట ఒకసారి మనం చూస్తాం. ఎలాన్ మస్క్ ఏం మాట్లాడారో, వి షుడ్ ఎలిమినేట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్, ద రిస్క్ ఆఫ్ బీయింగ్ హ్యాక్డ్ బై హ్యూమన్స్ ఆర్ ఏఐ వైల్ స్మాల్ ఈజ్ స్టిల్ టూ హై. అంటే అది నిజంగానే అంటే చిన్నది అయినప్పటికీ కూడా చాలా పెద్దగా అయ్యే ప్రమాదం ఉంది. సో డెఫినెట్లీ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనేది బ్యాన్ చేయాలని ఆయన కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇతరత్ర దేశాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా దాదాపుగా ఫారిన్ కంట్రీస్లో ఈ ఎలక్ట్రానిక్ మెషిన్స్ని బ్యాన్ చేసి సో డెఫినెట్లీ వాళ్ళందరూ కూడాను ఏదైతే బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయో వాటి ద్వారా ఎన్నికలకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇక జగన్కి కౌంటర్గా బుద్ధ వెంకన్న గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ
వీళ్ళందరూ కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి నెలకొంది. జగన్కు సోమిరెడ్డి ఏదైతే కౌంటర్ మనం ఒకసారి చూసినట్లయితే దాదాపుగా ఇప్పుడు నువ్వు గెలిచినప్పుడు అంటే ఇప్పుడు మేము గెలిచినప్పుడు అదేమో ఈవీఎంలు తప్పు అని చెప్తున్నావు, నువ్వు గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంలు తప్పు కాదు నా గొప్ప అన్నట్లు చెప్పుకుంటున్నాం అని చెప్పేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూసినట్లయితే మనం ఇంకా షాక్ నుంచి తేరుకోలేదేమో. జగన్ ఏపీ ఎలాన్ మస్క్ లా మాట్లాడుతున్నారు, గెలిస్తే తన గొప్ప ఓడితే ఈవీఎంలు తప్ప. 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తనేం మాట్లాడారు ఒకసారి కంపేర్ చేసుకోవాలి. అప్పుడేం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడారు అంటే దాదాపు అప్పుడు ఈవీఎంలకు కొంతమేర సపోర్ట్ చేస్తూ దాదాపుగా 80% ప్రజలందరూ కూడా ముఖ్యంగా హార్ట్ఫుల్గా ఓటేశారు. వాళ్ళు ఓటేసినప్పుడు ఒక పార్టీకి ఓటేసినప్పుడు మరొక పార్టీ సింబల్ కనిపిస్తే సో వాళ్ళందరూ కూడా గొడవ చేయలేదు. సో ఎందుకంటే ఒకవేళ కనిపించిన పరిస్థితి లేదు, ఎందుకంటే ఎవరు ఏ పార్టీకి ఓటేశారో ఆ సింబలే కనిపించింది కాబట్టి. సో డెఫినెట్లీ ఆ యొక్క ఈవీఎంల సిస్టమ్కి అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి కొంతమేర సుముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాట ఏంటంటే జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ సర్వ్డ్ అంటే నిజంగానే అసలు ఆయన చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు భారతదేశం లాంటి అతిపెద్ద దేశంలో ఇది నిజంగానే జస్టిస్ జరిగినట్లేదు, నిజంగానే ఓటు ఏదైతే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటేస్తామో అప్పుడే నిజంగానే జస్టిస్ జరిగినట్లు ఉంటుంది అనిపించాలి కూడా అని ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది. సో ఇక మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలపై పెద్ద చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే ఇది నిజంగానే గతంలో ఎన్నికల తర్వాత ఎన్నికల ఏదైతే కౌంటింగ్ అయిపోయిన తర్వాత విజయాలు అపజయాలు వెలువడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కీలకమైన మాటలు మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే గతంలో చూసుకున్నట్లయితే మనం ఏదైతే కౌంటింగ్ తర్వాత విజయం సాధించారన్న తర్వాత జగన్ ఒక సంచలనమైన కామెంట్ చేశారు. వాళ్ళు నిజంగానే తప్పు జరిగింది అనేది అర్థమవుతుంది, నిజంగానే వాళ్ళు గెలిచారు, వాళ్ళు తప్పు జరిగి కానీ అందులో తప్పు ఉందనే విషయం తెలుస్తుంది, కానీ దానికి నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. సో డెఫినెట్లీ ఎలా జరిగింది అనేది కూడా తెలియదు అని ఆయన కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. సో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవీఎంల మీద ట్యాంపరింగ్ చేశారు, హ్యాక్ చేశారని చెప్పేసి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అలాగే జగన్ గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఎక్స్లో ట్వీట్ చేసిన మాటల్ని కంపేర్ చేసుకోవాలంటూ అటుపక్క తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనేది ఉందో ఈ ఓటింగ్ మెషిన్ని హ్యాక్ చేయడం నిజంగానే కుదురుతుందా లేదంటే ప్రస్తుతం 164 సీట్లు సాధించిన కూటమి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం నిజంగానే హ్యాక్ చేయడానికి పాల్పడిందా, ఈ యొక్క అధికార దుర్వినియోగం చేసిందా లేదంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఎంతవరకు నిజం ఉందనేది ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.